ఆ నైట్ టైంలు చూస్తే నిజంగా వెనక్కి తిరిగి చూస్తే వామ్మో అని అరుస్తాం మనం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సన్నీ మోటో వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? కొండల పక్క నుంచి సండ్ల పక్కల నుంచి అలా చూసుకుంటా పోతాం మనం. ఎందుకే పేరు చెప్పలే కదా, కొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. పుష్ప సినిమా చూసారుగా, తగ్గేదేలే. అక్కడికి అయితే ఆ టైం కూడా చూసుకొని వద్దాం మనం సరదాగా. మన డ్రోన్ పాడైంది అయినా కానీ మన డ్రోన్ అయితే కనుక తీసుకెళ్ళిపోతున్నానో ఏదైతే అది అవుద్ది. ఓకే ఉంటా, ఇంకా రైట్లో మాట్లాడదాం. ఏదైతేనే ఫైనల్గా ట్రాఫిక్లో అయితే ఇరిగిపోయా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే గోవా వీడియోస్ అయితే ఈ మెమరీ కార్డ్లో కాపీ చేయడం మర్చిపోయా. 1 hour 46 minutes మాత్రమే చేయడానికి అయితే ఆప్షన్ ఉంది వీడియో. ఇంకా అంత టైం అలాగే పట్టదు అనుకోండి మనకి. ఇంకా లొకేషన్ అలా తీసుకుంటూ వెళ్తాం. ఇన్ కేస్ ఫుల్ అవుతాయి కనుక మెమరీ కార్డ్ ఇంకోటికో సేఫ్టీకి తెచ్చాను నేను, అది వేసుకుని వెళ్ళిపోవడం. ఇంకా ఈ టర్నింగ్ కనబడుతుంది కదా, ఈ టర్నింగ్ దగ్గర నా ఫస్ట్ ఫోటో అనమాట. మనం బాపరమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే కనుక కోరుకున్న కోరికలన్నీ అవుతాయి అని చెప్పేసి చాలా మంది నమ్మకం ఇక్కడ. ఇప్పుడు బాపనమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. సరదాగా లోనికి వెళ్ళి అయితే కనుక మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్ళి రండి. మనం ఇప్పుడు గుడి ఎంట్రన్స్ లుక్ దగ్గర అయితే ఉన్నాం. ఫ్రంట్ నుంచి అయితే కనుక వెళ్ళాలి. మీకు వెళ్ళేటప్పుడు దారి చూపిస్తాను నేను. ఈ గుడి రోడ్డు పక్కనే ఉంటుంది. చుట్టుపక్కలన్నీ కూడా షాపులు కనిపిస్తున్నాయి కదా. మన బండి అయితే కనుక ఆ చెట్టు దగ్గర అయితే పార్క్ చేస్తాం. ఇక్కడ అన్ని చూసారా, ఈ గుడికి వచ్చే భక్తుల కోసం పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ షాపులు కానీ పెట్టారు. చూసారుగా, భక్తులందరూ కూడా ఎంతమంది ఇక్కడ చూసారుగా. భక్తులందరూ కూడా ఎంతమంది, ఖాళీ లేదు. మన లోనికి అయితే కనుక దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం మనం. ఈ గుడి చుట్టూరు తిప్పి చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. బాపనమ్మ తల్లి అమ్మవారిని చూడండి. ఈ గుడి బయట ఈ చెట్టు మీద ఎప్పుడు కోట్లు ఉంటాయి. అస్సలు ఏమన్నా కానీ ఏమన్నా పడితే కనుక తీసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. ఎలా చూస్తుందో చూడండి, ఈ కోట వచ్చేటప్పటికి భలే ఉంది కదా. రంపచోడవరంకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి. గోకవరం నుంచి స్ట్రైట్ రోడ్, ఇంకా అటు ఇటు మెలుపులు తిరగని అవసరం లేదు. ఇలా వెళ్తే కనుక అడ్డదేగల్లో కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ అటు సైడ్ అయితే మనం వెళ్ళట్లేదు. వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో కవర్ చేస్తాను నేను, 1, 2 అని కాదు. ఇదైతే కనుక జస్ట్ ఎంజాయ్ చేస్తే వెళ్దామని చెప్పేసి ఈ డేర్ అన్నది చేసా. అది కూడా మా ఫ్రెండ్ కూడా రాక వస్తానని చెప్పేసి అన్నాడు. ఇప్పటి నుంచి కాదు, దారపల్లి వీడియో నుంచి హ్యాండ్ ఎత్తా వచ్చాడు అనమాట నాకు. అరే వస్తానరా అని. సేతుపల్లి చూసారుగా ఎంత బాగా డెవలప్ చేశారో. మొత్తం చూడండి, ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి, కూర్చోడానికి. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉందనుకోండి, పిల్లలు ఆడుకోవడానికి, కూర్చోడానికి ఇదంతా చాలా బాగా డెవలప్ చేశారు. ఒకనొకప్పుడు అయితే కనుక ఇదేమి ఉండేది కాదు, చాలా ప్లెయిన్గా ఉండేది ఇది. ఇంకో చూడండి, ఎంట్రన్స్ వ్యూ కూడా చాలా బాగుంది. వ్యూ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా సేతుపల్లి వచ్చామంటే రంపచోడవరం జుజూబి పక్కన ఉంటుంది. ఇంకో స్టార్టింగ్ ఇంతకు ముందు అయితే కనుక రంపచోడవరానికి ఇలా ఉండే దారి స్ట్రైట్గా, మధ్యలో బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇంకా వచ్చే నుంచి మొత్తం అంతా ఆపేశారు అనమాట. ఇప్పుడైతే కనుక అప్పట్లో నేను ఫొటోస్ ఉంటాయి పాతవి, ఆ ఫొటోస్ పెడతాను చూడండి, చూసి జరుచుకోకండి. ఎందుకంటే అప్పట్లో చాలా ఫిట్గా ఉంటాను నేను. అప్పటికిప్పటికి చాలా వేరియేషన్ ఉంటుంది నాకైతే కనుక. రంపచోడవరం ఎంటర్ అయిపోయాం. ఒకనొకప్పుడైతే కనుక ఇక్కడ ఏది డెవలప్మెంట్ ఉండేది కాదు, పక్కా ఏజెన్సీ ఏరియాలా ఉండేది. ఇంకా చూసిన వెంటనే అబ్బా అనిపించేది. ఇప్పుడైతే కనుక నెట్వర్క్తో సహా ప్రతి ఒక్కటి వచ్చేసింది ఈ ఏరియాకి. ఇలాగ చింతూరు, భద్రాచలం, మారేడుమిల్లి, దేవీపట్నం, ఇంకో ఇలాగ వెళ్తాయి కనుక రంపచోడవరం వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇంకో ఇదే మన రంపచోడవరం సెంటర్ అనమాట. మనం రంపచోడవరం నుంచి అయితే కనుక ఫ్రంట్గా వచ్చేసాం. ఇంకా ఇప్పుడైతే కనుక మనం భూపతిపాలెం ప్రాజెక్ట్ తగులుద్ది. ఈ టర్నింగ్స్ అయితే కనుక సూపర్ ఉంటాయి నిజంగా. ఇంకా మనం భూపతిపాలెం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ లొకేషన్ అయితే కనుక సింపుల్గా చెప్పాలంటే సూపర్ అనమాట. లాస్ట్ టైం అయితే ఆ లోనకి వెళ్ళి, ఇప్పుడైతే గేట్లు వేస్తారు కానీ అప్పట్లో అయితే కనుక ఓపెన్లో ఉండేది. రోడ్డు ఓకే, అక్కడక్కడ చిన్న కొట్టుకులు వచ్చినాయి ఈ మధ్య. ఇంకా ఈ ఘాటీ రోడ్డు ఎలాగ ఉందో, ఇప్పుడు కూడా ఘాటీ రోడ్డు అలాగే ఉందంటే కనుక ఫసక్కే. నాకు బాగానే ఉంటుంది. ఇంకో భూపతిపాలెం ప్రాజెక్ట్ చూసారుగా, ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే కనుక ఫొటోస్ తీసుకోవడానికి ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంకా హరిపుర టర్నింగ్స్ అయితే కనుక నాకు నిజంగా అబ్బా ఇప్పటికీ నాకు బ్రెయిన్లో అయ్యే ఆడుతున్నాయి. ఆహా, లొకేషన్ చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే కనుక మంచి లొకేషన్స్ వస్తాయి. ఇంకా ఇలాగ పక్కన బ్యాంబూ చికెన్ ఉంది. నేనైతే కనుక మారేడుమిల్లిలోనే తింటాను. ఇంకా వెహికల్ అయితే కనుక రైట్ సైడ్లో పార్క్ చేద్దాం.
ఓహో, ఒక డ్రోన్ షాట్ అన్నది ఎగరేస్తే ఇక్కడ ఆ కిక్కే వేరు. Part 2 లింక్ అన్న డిస్క్రిప్షన్ ఇస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ విత్ మై ఛానల్ RJV Sunny Moto Vlogs.